ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అభిషేక స్వరం అనే ఈ మా కార్యక్రమంకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నా. ప్రభునందు ప్రియులారా, మీరందరూ బాగున్నారా? మీ కొరకు అనుదినము మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ దినాల్లో దేవుని కృప మీపై ఉంది. మనం చూస్తుండగానే ఈ సంవత్సర ఆఖరి భాగంలోనికి మనం వచ్చేసాం ప్రియులారా. దినములు బహు త్వరగా గడిచిపోతూ ఉన్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో పౌలు భక్తుడు చెప్తున్న ఒక మాట, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోమని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మన సమయాన్ని మనం ఎక్కడ పోనీయకుండా ప్రియులారా దాన్ని సద్వినియోగం చేసుకునే విషయంలో బహు జాగ్రత్తగా మనం ఉండవలసిన వారమై ఉన్నాం. ఈ దినాల్లో ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటూ, ఎక్కువగా ప్రార్థన చేసుకుంటూ, దేవునిని వెతుకుతూ, దేవునికి సమీపంగా మనం వెళ్ళవలసిన సమయం ఆసన్నమైంది ప్రియులారా. దినములు గడిచిపోతున్నాయి అంటే ఒకే ఒక్క కారణం నేను చెప్తున్నాను, యేసయ్య రాకడ బహు త్వరగా ఉండబోతోంది. అందుకే ఈ దినములు కూడా త్వరగా గతించిపోతూ ఉన్నాయి. యేసయ్య రాకడ సమీపించే కొలది మరి ఎక్కువగా మనం ప్రియులారా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి, ఎక్కువగా మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. అలాగే మీ అనుదిన ప్రార్థనలో మా కార్యక్రమం కొరకు మీరు ప్రార్థన చేస్తున్నందుకు మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అనేక మంది ప్రియులారా ఈ కార్యక్రమం ద్వారా ఆశీర్వదించబడుతున్నామని, ఈ కార్యక్రమంలో వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు దేవుని సన్నిధి బలమైన రీతిలో వారిని తాకుతున్నట్లుగా ప్రియులారా అనేక మంది చెప్తున్న వారి సాక్ష్యాలను బట్టి మేము దేవుని నామాన్ని ఎంతగానో స్తుతిస్తున్నాం. అవును ప్రియులారా, మీ కొరకు ఎంతో ప్రార్థనతో, కన్నీటితో, ఉపవాసముతో, దేవుని సన్నిధిలో పోరాడి ప్రార్థనతో మీ వద్దకు తీసుకొని రాబడుతున్న ఈ వాక్యం నిశ్చయంగా మీ జీవితంలో ఒక శక్తివంతమైన కార్యం జరిగించగలదు. దేవుని యొద్ద నుంచి బయలుదేరిన ఏ మాట నిష్ఫలంగా దేవుని యొద్దకు తిరిగి వెళ్ళదు ప్రియులారా. అది ఖచ్చితంగా దాని కాలంలో దాని కార్యాన్ని నెరవేరుస్తుంది అని దేవుని యొక్క వాక్యంలో చెప్పబడింది. ఆకాశం నుంచి పడిన మంచు కానీ, వర్షమే కానీ భూమి మీద పడ్డ తర్వాత అది భూమి మీదనే ఉంటుందే కానీ అది మరలా వెనక్కి వెళ్ళదు. అలాగే దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట ఒక వ్యక్తి విన్నప్పుడు ఆ వ్యక్తి జీవితంలో క్రియ చేస్తుంది ప్రియులారా. అలాగే వాక్యం వింటున్న మీ జీవితాల్లో కూడా ఈరోజు కూడా దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగించబోతున్నాడు. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సందేశాన్ని నేను మీకు అందించబోతున్నాను. అదేంటంటే ప్రియులారా, పరలోక రాజ్యం చేరాలి అనే ఆశ కలిగే ఏ వ్యక్తి అయినా తను చేరటం మాత్రమే కాదు కానీ తన కుటుంబం అంతటినీ కూడా దేవుని రాజ్యం కొరకు తను సిద్ధపరచుకోవాల్సిన బాధ్యత ఆ వ్యక్తి మీద ఉంది ప్రియులారా. ఒక వ్యక్తి రక్షించబడిన తరువాత ఆ వ్యక్తి తన కుటుంబ రక్షణ కొరకు కూడా ప్రార్థన చేయాలండి. ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకున్న తర్వాత, ప్రార్థనా జీవితాన్ని కొనసాగిస్తున్న తర్వాత, దేవుని యొద్ద నుండి మేళ్ళు అనుభవిస్తున్న తర్వాత తన కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో మేళ్ళు అనుభవించాలని, తన కుటుంబం అంతా కూడా రక్షణ పొందాలని ఆ వ్యక్తి ప్రార్థించాలి. అలాగూ తన కుటుంబాన్ని నడిపించుకోవాలి. ఈరోజు బైబిల్ గ్రంథంలో నేను 3 కుటుంబాల గురించి నేను మీతో తెలియచేయబోతున్నాను. ఈ 3 కుటుంబాలు కూడా చాలా ప్రత్యేకమైనవి. దేవుని సన్నిధిలో ఆ కుటుంబాలు ఎంతో ఆశీర్వదించబడిన కుటుంబాలు అని నేను చెప్పగలుగుతాను ప్రియులారా. బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 29వ వచనంలో దావీదు ఈ మాట చెప్తా ఉన్నాడండి. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. ఒక కుటుంబం దేవుని సన్నిధిలో ఉంటే, ఒక కుటుంబం అంతా యేసయ్యను వెంబడిస్తే ఎంత ఆశీర్వాదము ఉంటుందో దావీదు కుటుంబాన్ని చూసి మనం నేర్చుకోవచ్చును ప్రియులారా. దావీదు తన యవ్వన కాలము నుండి కూడా దేవుని యెడల భయభక్తులతో జీవించినవాడు. తన చిన్నతనము నుండి కూడా దేవుని యెడల భయభక్తులతో జీవించినవాడు. దావీదు దేవుని హృదయానుసారుడు అని బిరుదు పొందినవాడు. అంటే దేవునికి అంత దగ్గరగా జీవించాడు, దేవుని మనస్సుకు దగ్గరగా జీవించాడు. దేవుని మనస్సులో ఉన్నవి తను గ్రహించగలిగాడు. వాటి ప్రకారం తను జీవించి తన జీవితాన్ని చూపించగలిగాడండి. ఈ రోజుల్లో కూడా చాలామంది ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉన్నారు, భక్తి చేసేవాళ్ళు ఉన్నారు. కానీ దేవుని హృదయానుసారమైన భక్తి ఎంతమంది మనం చేయగలుగుతున్నాం? దేవునికి నచ్చిన భక్తి ఎంతమంది మనం చేయగలుగుతున్నాం? దేవునికి నచ్చిన ప్రార్థన మనలో ఎంతమంది చేయగలుగుతున్నాం? చాలాసార్లు మన ప్రార్థనలన్నీ ఎలా ఉంటాయంటే, వ్యక్తిగతంగా నన్ను దీవించు, నా అవసరతలు తీర్చు, నాకు ఒక జాబ్ దయచి, నాకు మంచి ఆరోగ్యమే, ఇలా వ్యక్తిగతంగా మనకు అవసరమైనవి అడుగటమే మన ప్రార్థన అని మనం చాలాసార్లు అనుకుంటాం. కానీ ఏ రోజైనా ప్రభువా నన్ను ఏం చేయమంటావని దేవుని ఎప్పుడైనా అడిగారా? ప్రభువా నిన్ను సంతోష పెట్టేలాగునా నేను ఏదైనా ఒక కార్యం చేయాలి, నన్ను ఏం చేయమంటావు ప్రభువా అని అడిగారా?
అలాగే దేవుని మనస్సు ఏంటో గ్రహించి దాన్ని చేయటానికి ఏ రోజైనా అలాగో దేవుని మనస్సుకు దగ్గరగా మీరు జీవించగలిగారా? అసలు ఆలోచించారా? అలాగూ దేవునికి కూడా ఒక మనస్సు ఉంది ప్రియులారా. దేవుడు కూడా కొంతమంది నుంచి కోరుతున్నాడు మనం అలా ఉండాలని, ఇలా చేయాలని. దేవుడు కొన్ని విషయాలు మన పట్ల ఆశ కలిగి ఉన్నాడు. అయితే అవి మనం గ్రహించాలంటే ఆత్మీయ జీవితంలో లోతైన అనుభవంలోనికి వెళ్ళాలండి. అప్పుడే మనం వాటిని గ్రహించగలుగుతాం. అంటే దేవునికి దగ్గరగా, దేవుని హృదయానికి దగ్గరగా, దేవుని మనస్సుకు దగ్గరగా మనం వెళ్ళగలగాలి. దేవుని మనస్సులో ఉన్న ఆలోచనలు మనం గ్రహించగలగాలి. అప్పుడు మనం వాటిని చేయగలుగుతాం. దావీదు జీవితాన్ని చూస్తే ప్రియులరా, తను దేవునికి అంత దగ్గరగా జీవించినట్లు దేవుని యొక్క వాక్యంలో చెప్పబడుతోంది. అలాగే దావీదు యవ్వన కాలం మొదలుకొని తన వివాహం అయ్యేంత వరకు కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగిన విషయాల్లో ఎక్కడ దావీదు తప్పిపోలేదు ప్రియులరా. దావీదు జీవితాన్ని మనం చూస్తే రోజుకు 7 సార్లు ప్రార్థన చేసినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ఉదయకాలమున, మధ్యాహ్నమున, సాయంకాలమున ధ్యానించుచు మొర్ర పెట్టుకుందును అంటాడు. అంటే రోజులో 3 సార్లు వాక్యం చదువుకొని ప్రార్థన చేస్తాడు. అలాగే తన ప్రార్థన జీవితంలో 7 సార్లు ప్రార్థన చేస్తాడు. దావీదు ఇలాగూ తను భక్తి కలిగిన వాడిగా జీవిస్తూ దేవునికి దగ్గరగా జీవించిన తర్వాత, దేవుని సన్నిధి అనుభవించిన తర్వాత, దేవుడు ఆయన్ని హెచ్చించిన తర్వాత, ఒక రాజుగా తను మారిన తరువాత దావీదు మనసులో నాకు ఆలోచన ఏంటంటే, దేవుడు ఇంత ప్రేమించే దేవుడు కదా, దేవుడు ఇంత ఆశీర్వదించే దేవుడు కదా, నా జీవితంలో దేవుడు ఇన్ని గొప్ప కార్యాలు చేశాడు కదా, నేను పొందటం మాత్రమే కాదు నా కుటుంబం అంతా కూడా ఈ కార్యాలు పొందాలి అనే దావీదు మనసులో ఒక ఆశ వచ్చింది. వెంటనే దావీదు చేస్తున్న ప్రార్థన ఏంటంటే దేవుని సన్నిధిలో, ప్రభువా నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండేలాగున నీవు దాన్ని ఆశీర్వదించవా అని దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రియులారా. దావీదు యొక్క ప్రార్థన తనకు ఎంత ఆశీర్వాదం అయిపోయిందంటే దావీదు కుటుంబం అంతా కూడా ప్రియులారా 23 తరముల వరకు తన పిల్ల తరములు సింహాసనం మీద ఎక్కి రాజ్య పరిపాలన చేసినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చెప్పబడుతుంది. బైబిల్ గ్రంథంలో యేసయ్య చెప్తున్న ఒక చక్కని మాట ఏంటి అంటే, దేవుని యెడల భయభక్తులు కలిగి జీవించే ఒక వ్యక్తి జీవితాన్ని 1000 తరముల వరకు దేవుడు కరుణించేవాడట. అదే తల్లిదండ్రులు కానీ పాపం చేస్తే వారి పాపం వారి బిడ్డల ఒడిలో 3 నుంచి 4 తరముల వరకు వారి బిడ్డల ఒడిలో పడుతుంది అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. భక్తి కలిగిన జీవితానికి ఎంత ఆశీర్వాదం అండి ప్రియులారా. మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది దేవుని హృదయపూర్వకంగా వెతకాలి, దేవుణ్ణి మనసారా వెతకాలి. దేవుని హృదయపూర్వకంగా మనం వెతికినప్పుడు మనం ఆయన్ని కనుగొనగలుగుతాం. మనం ఆయన్ని కనుగొన్న తర్వాత మన కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో ఉండాలని మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. చూడండి, ఈ దినాల్లో కుటుంబంలోని తల్లిదండ్రులు తమ పిల్లలు మంచిగా చదువుకోవాలని కోరుకుంటారు, మంచి ఉద్యోగం సంపాదించుకోవాలని కోరుకుంటారు, అలాగే ఇంకా ప్రయోజకులుగా రావాలని, అందరికంటే కూడా ఒక ఉన్నతమైన మెట్టులో ఉండాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు. అయితే నా కుమారుడు లేక నా కుమార్తె దేవుని సన్నిధిలో ఉండాలి అని కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్రియులారా? దేవుని చిత్తము చేయాలి నా బిడ్డ అని కోరుకునే వాళ్ళు ఎంతమంది? దేవుని సేవ చేయాలి నా బిడ్డ అని కోరుకునే వాళ్ళు ఎంతమంది? బైబిల్ గ్రంథంలో మనం హన్నాను కానీ గమనించినట్లయితే ఆమె సమూయేలును కన్న తర్వాత, సమూయేలును తీసుకొని దేవుని మందిరంలోనికి వచ్చిన తర్వాత అక్కడ హన్నా చెప్తున్న ఒక చక్కని మాట ఏంటి అంటే, ఈ బిడ్డ పాలు విడుచు వరకు నేను ఇక్కడ నుండి రాను అని హన్నా అక్కడ చెప్తూ ఉంటుందండి. అంటే ఇప్పుడు హన్నా ఎక్కడుంది అంటే దేవుని మందిరంలో ఉంటుంది. ఆమె అంటుంది, వీడు దేవుని సన్నిధిలో నుండి బయటకు రాకూడదు, వీడు దేవుని సన్నిధిలో కనబడిన తర్వాత వీడు దేవుని సన్నిధిలోనే పెరగాలి, వీడు దేవునికి తన జీవితాన్ని అప్పగించాలి అని హన్నా తన కుమారుణ్ణి ప్రియులారా దేవుని సన్నిధిలో అలాగూ పెంచింది. దానికి ముందుగా తను చేసుకున్న తీర్మానం, నేను దేవుని సన్నిధిలో ఉంటాను. ఈ రోజుల్లో కూడా ప్రియులారా చాలామంది తల్లిదండ్రులు తమ బిడ్డలు మారాలని, యేసు ప్రభువుని తెలుసుకోవాలని, ప్రార్థనకు రావాలని కోరుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. తల్లిదండ్రులుగా వారి మీద ఉన్న ఒక బాధ్యత ఏంటంటే పిల్లల్ని బాల్యం నుంచి దేవుని సన్నిధిలో నడపాలి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని దేవుని వాక్యం చెప్తుంది. బాల్యం నుంచి నేర్పాల్సింది నేర్పలేదు, ఒక లోపం అది. రెండవది, తల్లిదండ్రులు సరి అయిన ప్రార్థనా జీవితాన్ని జీవించలేదు, దాన్ని పిల్లలు చూశారు కాబట్టి వాళ్ళు కూడా సరి అయిన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండలేదు. తల్లిదండ్రులు కానీ ఒక మంచి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటే ప్రియులారా పిల్లలు దాన్ని చూస్తారు, ఖచ్చితంగా తల్లిదండ్రుల దగ్గర నుంచి దాన్ని నేర్చుకుంటారు. ప్రియులారా మా కుటుంబంలో మా తాతయ్య మా అమ్మమ్మ వాళ్ళు రోజు కుటుంబ ప్రార్థన పెట్టేవాళ్ళండి. ఉదయకాలము, సాయంకాలము
ఖచ్చితంగా మా ఇంట్లో కుటుంబ ప్రార్థన జరిగేది. మేము అప్పుడు చాలా చిన్న పిల్లలమండి. అయినప్పటికీ మా అమ్మ వాళ్ళు మమ్మల్ని లేపి చిన్నపిల్లగా మమ్మల్ని కూర్చోబెట్టి అక్కడ వాళ్ళే పాటలు పాడి, ఆ పాటలు పాడిన తర్వాత వారు వాక్యం ఒకటి చదివి తర్వాత వరుసవారీగా అందరూ ప్రార్థన చేసేవారండి మా కుటుంబంలో. ప్రియులారా, క్రమం తప్పకుండా కుటుంబ ప్రార్థన అలాగూ మా కుటుంబంలో జరగటం నేను చూశాను. చిన్నప్పుడు మా తాతయ్యోళ్ళు వాళ్ళు పాడిన పాటలు నాకు ఎప్పటికీ గుర్తున్నాయండి. అప్పుడు చిన్నపిల్లోడిని నాకేం తెలుసు అని అనుకున్నానేమో, కానీ ఆ పాటలు, ఆ వాక్యం నా హృదయంలో ముద్రించబడింది. ప్రియులారా, కొన్నిసార్లు నేను కూడా వాళ్ళతో కలిసి ఏకీభవించి పాడేవాడిని. మీకు మాట చెప్తున్నాను, చిన్నపిల్లలకి బహు త్వరితంగా నేర్చుకునే మనస్సు ఉంటుందండి. ఏది చెప్పినా వారు వెంటనే గ్రహించగలుగుతారు. అందువల్ల దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాల్సిన వయస్సు, పాటలు నేర్చుకోవాల్సిన వయస్సు, ప్రార్థన నేర్చుకోవాల్సిన వయస్సు ఎప్పుడు అంటే చిన్నప్పుడే. ప్రియులారా, మా కుటుంబంలో మా తాతయ్య మా అమ్మమ్మ వాళ్ళు మేము చిన్నపిల్లమైనా మా చేత చిన్న ప్రార్థన చేయమని చెప్పేవాళ్ళు. మా అమ్మోళ్ళు మమ్మల్ని చిన్న ప్రార్థన చేయమని చెప్పేవాళ్ళు. అప్పుడు మాకు వచ్చి రాని మాటలే మేము ప్రార్థన చేసేవాళ్ళం, కానీ మాకు నేర్పుతూ వచ్చారు. ప్రియులారా, అందుకే ఈ రోజున యవన ప్రాయంలో మేము దేవుని సేవలోనికి రాగలిగాం. దేవుడు ఇంత శక్తివంతంగా మమ్మల్ని వాడుకోవటానికి గల కారణం బాల్యంలో వేయబడిన పునాది అని నేను చెప్పగలుగుతాను. ప్రియ సహోదరి సహోదరుడా, నీ పిల్లలు ఎక్కడ పెరుగుతున్నారో నువ్వు ఆలోచించాలి. నీ పిల్లలు దేవుని సన్నిధిలో పెరగాలి. నీ పిల్లలు దేవునిలో అంతకంతకు వర్ధిల్లాలి. నీ కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో ఉండాలి. మీ కుటుంబంలో ఏ ఒక్క వ్యక్తి కూడా దేవుని సన్నిధిలో ఉండకుండా బయట ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే మీ కుటుంబంలో మీరు రక్షింపబడ్డారు అనుకోండి, మీరు పరలోక రాజ్యంలో దేవుని సన్నిధిలో ఉంటారు. మీరు దేవుని సన్నిధిలో ఉండి మీ పిల్లల్ని నరకంలో మీరు చూడగలుగుతారా? మీ పిల్లవాడికి ఒకవేళ భౌతికంగా ఈ లోకంలో ఏదైనా యాక్సిడెంట్ అయి చనిపోతే మీ గుండె ఎంత బ్రద్దలైపోతుంది. ప్రియులారా, భౌతిక మరణం చూసే నువ్వు తట్టుకోలేవే. కొన్ని వేల సంవత్సరాలు, యుగ యుగాలు మీ పిల్లలు నిత్య నరకములో కాలుతున్నప్పుడు మీరు ఇంకెంతగా బాధపడిపోతారో ఆలోచించమని మనవి చేస్తున్నాను. తల్లిదండ్రులను నేను హెచ్చరిస్తున్నాను, మీ బిడ్డల్ని చిన్నతనం నుంచి దేవుని సన్నిధిలో పెంచండి ప్రియులారా, లేకపోతే వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. అక్కడ అగ్ని ఆరదు, ఆత్మ చావదు. చిన్నతనం నుండి మీ పిల్లల్ని దేవుని సన్నిధిలో కానీ మీరు పెంచగలిగితే మీ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉంటే మీ కుటుంబం అంతా రేపొద్దున పరలోక రాజ్యంలో ఉంటుందండి. అది ఎంత ఆనందం! ఒక్కసారి మీరు ఊహించండి ప్రియులారా, భార్యాభర్తలుగా వారికి ఉన్న పిల్లలుగా మీ కుటుంబం అంతా కలిసి చేతిలో బైబిల్ గ్రంథం పట్టుకొని మీరు నడుచుకుంటూ దేవుని మందిరానికి వచ్చి మీరు దేవుని మందిరంలో కనబడి మీ కుటుంబం అంతా కనబడి, ప్రభువా ఇదిగో నీవు నాకు ఇచ్చిన కుటుంబం అని దేవుని సన్నిధిలో మీరు చెప్పి దేవుని కానీ మీరు ఆరాధిస్తే, కుటుంబంగా మీరు దేవుని మందిరంలో ఉండి దేవుని స్తుతిస్తే అది ఎంత అద్భుతమైన విషయం చెప్పండి. నిజంగా ప్రియులారా, అటువంటి కుటుంబాన్ని నేను అంటాను ఆశీర్వదించబడిన కుటుంబం అది అంటాను. డబ్బున్న కుటుంబం ఆశీర్వదించబడిన కుటుంబం కాదు. డబ్బున్న కుటుంబాల్లో ఎంతోమంది ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు, కొట్టుకునే పరిస్థితి, ఒకళ్ళ మీద ఒకళ్ళకి విరోధమైన పరిస్థితులు, ఇంకా చెప్పాలంటే ఒకళ్ళనొకళ్ళు చంపుకునే పరిస్థితులు కూడా కొన్ని కుటుంబాలే ఉన్నాయి. కారణం ఆస్తి కోసం, డబ్బు కోసం. డబ్బులో సమాధానం లేదు ప్రియుడా, దేవుని సన్నిధిలో సమాధానం ఉంది. నిజమైన సంతోషం నువ్వు వెతుకుతుంటే అది నీకు బయట ఎక్కడ దొరకదో, దేవుని సన్నిధిలో దొరుకుతుంది. ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని బిడ్డలైన వారిని, క్రైస్తవులైన వారందరినీ నేను ఒక్క మాట అడుగుతున్నాను, నీ కుటుంబం ఎక్కడుంది? నీ కుటుంబంలో ఒక్క వ్యక్తి కూడా విడవబట్టడానికి వీల్లేదు. దేవుని ప్రణాళిక ఏంటి అంటే నీ కుటుంబంగా నువ్వు దేవుని మందిరంలో ఉండాలి, కుటుంబంగా నువ్వు రక్షించబడాలి, కుటుంబంగా నువ్వు పరలోక రాజ్యంలో ఉండాలి. ఏ ఒక్క వ్యక్తి కూడా విడవబట్టడానికి వీల్లేదు. మోషే చెప్తున్నాడు ఫరో తోటి, ఒక్క డెక్క కూడా విడిచిపెట్టాం, ఒక్క పక్షిని కూడా మేము విడిచిపెట్టాం ఐగుప్తు దేశంలో. మేమందరం వెళ్ళాల్సిందే, మేమందరం వెళ్ళి మా దేవుని ఆరాధించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, నీ పిల్లల్ని దేవుని మందిరానికి నడిపిస్తున్నావా? కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు బరువు అని వాళ్ళ ఇంట్లో నిద్రపుచ్చి ఈ తల్లిదండ్రి ప్రార్థనకు వస్తున్నారు. వాళ్ళు చిన్న పిల్లలండి, వాళ్ళని మోయండి అవసరమైతే, ఏం పర్వాలేదు, వాళ్ళు మోసుకుంటూ మందిరానికి వెళ్ళండి, ఎత్తుకోండి, నడవండి దేవుని మందిరానికి. మీ పిల్లల్ని దేవుని మందిరానికి మీరు నడిపించలేకపోతే సాతానుగాడు తన మార్గంలో వాళ్ళు నడిపిస్తాడు. ఇప్పుడు వీళ్ళ బరువు మోయలేను అని నువ్వు అనుకున్న నీవు ఆ తర్వాత వాళ్ళని గురించిన ఒక భయంకరమైన బాధ నీ గుండెల్లో మోయాలి. ఆ పరిస్థితి రాకముందే, వాళ్ళు చెడిపోకముందే, వాళ్ళు దేవుని మందిరంలో ఎదుగునట్లుగా వాళ్ళని దేవుని సన్నిధిలో నడిపించండి. ప్రియులారా, జేసీ బెవింగ్టన్ అనే ఒక గొప్ప దైవజనుడి తల్లి తన బాలుడిని చిన్నప్పటి నుంచి దేవుల్లో నడిపించిందంట. ఒకరోజు ఆ బాలుడికి తల్లి ఒక చక్కని విషయం నేర్పించిందంట. అదేంటంటే, బాబు నువ్వు నాకు ఒక మాట ఇవ్వరా అని అడిగిందంట. ఏం మాటమ్మా అని అడిగితే, జీవితంలో ఎప్పుడు కూడా సారాయి దుకాణంలో నువ్వు అడుగు పెట్టకూడదు, అక్కడ పని వచ్చినా ఎంత జీతమే వచ్చినా నువ్వు అక్కడ అడుగు పెట్టను
అని నాకు మాట ఇరా అని అడిగిందంట. వెంటనే ఆ చిన్న బిడ్డ పసి వయసులో తల్లికి మాట ఇచ్చాడట, ప్రమాణం చేశాడట. తద్వారా అది తను ఎంత కాపాడింది అంటే, తను ఎదిగిన తర్వాత ఒక బార్ షాప్లో ₹1,000 ఉద్యోగం వచ్చి ఒక మంచి ఉద్యోగం దొరికిందట. కానీ తన తల్లికి చిన్నతనంలో ఇచ్చిన మాట తనకి గుర్తుకొచ్చిందంట. ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగం కోసమే కానీ, త్రాగుడని దురలవాడుతోనే కానీ బార్ షాప్లో నేను అడుగు పెట్టను అని తల్లికి తను ఇచ్చిన మాట ఆ బిడ్డ గుర్తుకొచ్చి వెంటనే అక్కడికి పోకుండా తప్పించబడ్డాడు. ప్రియులారా, తర్వాత ఆ బిడ్డ గొప్ప దైవజనుడు అయ్యాడు, గొప్ప ప్రార్థనాపరుడైపోయాడు. ప్రార్థన ద్వారా తను ఎంతో మందికి ఎన్నో ప్రాంతాలకు ఆశీర్వాదకరంగా ఆయన మారిపోయాడండి. ప్రియ తల్లి, నీ బిడ్డల భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది. చిన్నతనంలో మీరు వారికి నేర్పించగలిగితే, మీ కుటుంబం కొరకు మీరు ప్రార్థించగలిగితే, కుటుంబంగా మీరు దేవుని మందిరానికి నడవగలిగితే మీ కుటుంబం ఎంతో ఆశీర్వదించబడిన కుటుంబం. అలాగే మరొక మాట నేను చెప్తున్నాను, తల్లిదండ్రులైన వారు పిల్లల్ని కొంచెం గమనించండి. వాళ్ళు వాక్యాన్ని ఎంత చదువుతున్నారు, వాక్యాన్ని ఎంత నేర్చుకుంటున్నారు, వాక్యానుసారంగా ఎంత జీవిస్తున్నారు. కొన్ని కుటుంబాలు మందిరానికి వెళ్ళామా వచ్చామా అన్నట్లే ఉంటున్నారు. ప్రియులరా, కాదు ప్రియులరా, పిల్లలకి నేర్పాలండి కొన్ని విషయాలు. చిన్నతనంలో భోజనం తినటం రాకమునుపు తల్లి గోరు ముద్దలు తినిపిస్తుంది. అంటే తినటం నేర్పుతున్నారు, మొట్టమొదట నమలటం నేర్పుతున్నారు. తర్వాత నీ చేత్తో నువ్వు ఆ బిడ్డకి అన్నం పెడుతున్నావు, తర్వాత చిన్నగా తన చేత్తో తను తినటానికి నేర్పుతున్నావు. ఏమండి, ఆహారానికే ఇంత నేర్పాల్సి వస్తే, శరీర సంబంధమైన ఆహారానికి ఇంత నేర్పాల్సి వస్తే, ఆత్మ సంబంధమైన ఆహారానికి ఇంకెంత నేర్పాలండి. వాక్యం నీ పిల్లల నోటితో నువ్వు చెప్పించు, నువ్వు చెప్తూ మీ పిల్లల నోటితో చెప్పించు. రెండవది, మీ పిల్లల చేత చదవటానికి వారిని ప్రేరేపించండి, చదవటానికి వారిని నేర్పించండి. తరువాత చదివిన దాన్ని వారికి అర్థమవునట్లు వివరించండి. ప్రతి తల్లిదండ్రి మీద ఇంత బాధ్యత ఉంది ప్రియులారా. మీ పిల్లల్ని అలాగూ మీరు దేవుని సన్నిధిలో పెంచగలిగితే మీరు కూడా దావీదు వలె చెప్పొచ్చు, ప్రభువా నా కుటుంబం ఎల్లప్పుడూ నీ సన్నిధిలో ఉండేలా కృప చూపువా, నా కుటుంబం ఎల్లప్పుడూ నీ సన్నిధిలో ఆశీర్వదించబడేలా కృప చూపువా అని మీరు ఇక్కడ ప్రార్థన చేయొచ్చు. అలాగే మీ కుటుంబంగా దేవుని రాజ్యంలో, పరలోక రాజ్యంలో మీరు ఆనందించే ఒక మంచి అవకాశం కూడా ఉంది. ప్రియులారా, దేవుని యొక్క వాక్యము, సంఘ సహవాసము, ప్రార్థనా జీవితము ఎక్కడ మీరు నిర్లక్ష్య పెట్టవద్దని మనం చేస్తున్నాను. మీ కుటుంబంగా దేవుని మందిరానికి వెళ్ళండి. కొంతమంది ఇంట్లో పని నువ్వు చేయి అని చెప్పేసి భార్యని ఇంట్లో పెట్టి భర్తల వరకు ప్రార్థనకి వెళ్ళొచ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కుటుంబాల్లో చూడండి, భార్యాభర్తల మధ్యలో సమాధానం ఉండదు. ఒక్క మాట చెప్తున్నాను, కలిసి ప్రార్థించే కుటుంబమే కలిసి జీవించగలుగుతుంది. కలిసి ప్రార్థించినప్పుడు వీరిద్దరూ దేవుని సన్నిధిని అనుభవిస్తారు, దేవుని ప్రేమను అనుభవిస్తారు. అలాగే ఆ కుటుంబంలో కూడా దేవుని ప్రేమ ఉంటుంది. నేటి దినాల్లో నేను గమనిస్తున్నాను, తల్లిదండ్రులకి బిడ్డలకి మధ్యలో సహవాసం లేదు, సరైన ప్రేమ అనుభవాలు లేదు. తల్లిదండ్రుని పట్టించుకొని గౌరవిస్తున్న బిడ్డలు ఈ దినాల్లో కనబట్టలేదు. ప్రియులరా, వృద్ధాప్యం వచ్చినా కూడా తల్లిదండ్రులు ఇంకా కష్టపడిపోతూ ఉన్నారు, ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వాళ్ళే బ్రతుకుతున్న వాళ్ళుగా ఉన్నారు. ఇంకా దారుణం ఏంటంటే, కొంతమంది తల్లిదండ్రులని, కొంతమంది బిడ్డలు ఓల్డ్ ఏజ్ హోమ్స్లో పడేశారు, వృద్ధాశ్రమాల్లో పడేశారు. అంటే డబ్బులు ఇచ్చి అన్నం పెట్టిస్తున్నారే తప్ప వాళ్ళకు ఒక ప్రేమ కావాలని, వారితో మంచిగా మాట్లాడాలని, వారికి తోడుగా నేను ఉండాను అని వాళ్ళతో చెప్పాలని, అలాగే చిన్నతనంలో పోగొట్టుకున్న ఆ ప్రేమ అనుభవాలు వృద్ధాప్యంలో వారికి మరలా అందించాలని, ఇటువంటివి ఏమీ లేకుండా ప్రియులారా కుటుంబాలు ఎక్కడికక్కడ విడిపోతూ ఉన్నాయి. తల్లిదండ్రులని బిడ్డలు చూడలేదు కాబట్టి ఈ రోజున మరణం భూమి మీద బహు త్వరితంగా రావటం ప్రారంభించింది. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, నీ తల్లిని తండ్రిని సన్మానించుము, అప్పుడు నీ భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఈ దినాల్లో తల్లిదండ్రిని బిడ్డలు సన్మానించట్లేదు కాబట్టి ఆయుష్ క్షీణించిపోతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వింటున్న నీవు, ఒక క్రైస్తవుడిగా పుట్టిన నీవు, నీ తల్లిని తండ్రిని సన్మానించగలవా? నీ తల్లిని తండ్రిని ప్రేమించగలవా? నీ తల్లిని తండ్రిని వృద్ధాప్యంలో నిర్లక్ష్యం చేయొద్దు అని దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు ఖచ్చితంగా వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి భోజనం పెట్టాల్సిన బాధ్యత నీదే. చిన్నప్పుడు నేను ఎత్తుకొని పెంచిన నీ తల్లిదండ్రులని వృద్ధాప్యం వచ్చిన సమయంలో నువ్వు వాళ్ళని ఎత్తుకొని నడిపించాలి. వాళ్ళు ఒక్క పని కూడా చేయడానికి వీలేదు. వాళ్ళని కూర్చోబెట్టి నువ్వు పోషించాలి. ఆ బాధ్యత నీ మీద ఉంది. అవసరమైతే నువ్వు తినకుండా పెట్టు నీ తల్లిదండ్రికి. చిన్నతనంలో నీ తల్లిదండ్రి నిన్ను అలాగే పెంచారు కదా, నిన్ను వాళ్ళు తినకుండా వాళ్ళు పస్తులుండి నీ చదువుకు ఫీజులే కట్టారో, నీకు భోజనమే పెట్టారో, నిన్ను ఎంత కష్టపడి పెంచి చదివించారు. ప్రియ సహోదరి సహోదరుడా, కొంచెం వృద్ధిలోనికి వచ్చాక నీ తల్లిదండ్రులు నిర్లక్ష్య పెడుతున్నావా? అలాగూ మీరు ఉండకూడదని మనవి చేస్తున్నాను. కుటుంబంగా మీరు కలిసి ఉండండి, కుటుంబంగా ప్రార్థన చేయండి, కుటుంబంగా దేవుని సన్నిధిలో ఉండండి, కుటుంబంగా దేవుడిచ్చే సమాధానాన్ని అనుభవించండి, కుటుంబంగా దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని అనుభవించండి.
కీర్తన 133:1 ఒక మాట రాయబడింది, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది ఎవరి గురించి చెప్పబడిందంటే కుటుంబం గురించే చెప్పబడింది అంటాను ప్రియులారా. ఒక కుటుంబం ఐక్యత కలిగి నివసిస్తే, భార్య భర్తలు పిల్లలు అందరూ కలిసి ప్రార్థన చేస్తే ఆ కుటుంబంలో దేవుడు చేయని కార్యం అంటూ ఏది ఉండదు. ఏ కార్యమైన దేవుడు చేయగలడు. భూమి మీద ఇద్దరు ఏకీభవించి నా నామంలో కూడుకొని దేన్నైతే అడుగుతారో దాన్ని నేను చేస్తానని చెప్పిన దేవుడు కుటుంబంగా ఇంతమంది ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎందుకు కార్యం చేయడు? ఈ దినాల్లో క్రైస్తవ కుటుంబాల్లో ప్రియులారా వ్యక్తిగత ప్రార్థన తగ్గిపోయింది, కుటుంబ ప్రార్థన తగ్గిపోయింది. తద్వారా ఆశీర్వాదం తగ్గిపోయింది, ఆరోగ్యము తగ్గిపోయింది, సమాధానము తగ్గిపోయింది. కుటుంబంలో సమాధానం కూడా లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, దావీదు వలె ఈరోజు మనం కూడా ఒక తీర్మానం చేసుకుందామా? దేవా, నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలి. ప్రతి ఉదయం కుటుంబ ప్రార్థన ఇంట్లో జరుగుతుంది, ప్రతి సాయంత్రం కుటుంబ ప్రార్థన ఇంట్లో జరుగుతుంది. కుటుంబంగా మేము కూర్చొని నిన్ను ఆరాధిస్తాం. కొంతమంది తల్లిదండ్రులు నాతో చెప్తున్న ఒక మాట ఏంటంటే, బ్రదర్ మరి మా పిల్లవాడు నా మాట వినగదా, నా భర్త నా మాట వినగదా అని కొంతమంది చెప్తున్నారు. అటువంటి వారికి నేను ఒక మాట చెప్తున్నాను, మొట్టమొదటి నువ్వే కూర్చొని నువ్వు ఒక్కదానివే ప్రారంభించు కుటుంబ ప్రార్థన ఇంట్లో. అది కుటుంబ ప్రార్థన అని ప్రారంభించు, వ్యక్తిగత ప్రార్థన అని కాదు. నువ్వే కూర్చొని ఒక పాట పాడు, నువ్వే కూర్చొని వాక్యం చదువు, పెద్దగా పాడు, పెద్దగా చదువు, అలాగే పెద్దగా ప్రార్థన చేయి. కుటుంబం అంతటిని బట్టి దేవుడు ఆటోమేటిక్గా ఒక్కొక్కరిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టేస్తారు. కుటుంబ ప్రార్థన ఖచ్చితంగా మీ కుటుంబంలో జరుగుతుంది ప్రియులారా. ఒక వ్యక్తి దేవుని యందు విధేయత కలిగి జీవిస్తే, ఒక వ్యక్తి దేవుని యందు విశ్వాసం కలిగి జీవిస్తే ఆ కుటుంబం అంతా రక్షించబడుతుంది అనేది దేవుని యొక్క వాగ్దానం. యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షణ పొందుదురు. దేవుడు చెప్పిన ఏ మాట అది తప్పిపోయేది కాదు ప్రియులారా. కుటుంబంగా దేవుని ఆరాధించండి. దావీదు చెప్తున్నాడు, దేవా నా కుటుంబము నీ సన్నిధిలో ఉండినట్టు దాన్ని ఆశీర్వదించు. మా పిల్లల్ని ధనవంతులు చేయి ప్రభా అని దావీదు ప్రార్థన చేయాల, మా పిల్లల్ని రాజుల్ని చేయి ప్రభా అని దావీదు ప్రార్థన చేయలేదండి. దావీదు ఒకటే అడిగాడు, ప్రభువా నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలి అన్నాడు. దేవుని సన్నిధిలో ఉంటే ఒక కుటుంబం ఎంత దీవించబడుతుందో దావీదు దాన్ని అనుభవించాడు ప్రియులారా. దావీదు పిల్లలందరినీ దేవుడు రాజులుగా నిలబెట్టాడే కానీ ఎక్కడ ఎవరిని విడిచిపెట్టలేదండి. వాళ్ళు పాపం చేసినా కూడా విడిచిపెట్టలేదండి, వాళ్ళు తప్పిపోయినా కూడా విడిచిపెట్టలేదండి. దేవుని కృప ఎంత అద్భుతమైనదో చూసారా? కారణం దావీదు ప్రార్థన వారిని వెంటాడిందండి. దావీదు ప్రార్థన ఒక ఆశీర్వాదంగా బిడ్డల మీదకి వచ్చిందండి. నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలని దావీదు చేసిన ప్రార్థన బట్టి దేవుడు ఆలోచించాడు, నా సన్నిధిలో ఉన్న కుటుంబం ఎలా ఉండాలో చెప్పనా, అది ఇంలా దీవించబడాలని దేవుడు దావీదు కుటుంబాన్ని అంతగా హెచ్చించాడు ప్రియులారా. నీ కుటుంబం హెచ్చించబడాలని నువ్వు కోరుకుంటే, నీ కుటుంబంలో సమస్యలు తొలగిపోవాలని నువ్వు కోరుకుంటే, నీ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులని తొలగిపోవాలని నువ్వు కోరుకుంటే, నువ్వు చేయవలసిన ఒకే ఒక పని ఏంటి అంటే దేవుని సన్నిధిలో ఉండి నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. దావీదు ప్రార్థన చేయటమే కాదండి, దేవుని గురించిన ఒక చక్కని మాట ఇక్కడ ఏమని చెప్తా అంటే, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక అని దావీదు చెప్తున్నాడు. ప్రియులారా, దావీదు మాట ఎందుకు చెప్పాడంటే, ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవటం ప్రారంభిస్తే ఆ వ్యక్తి కుటుంబం నిత్యము ఆశీర్వదించబడిపోతుందండి. ఒక్క మాట చెప్పాలంటే బ్రతుకు దినములన్నీ అని చెప్పవచ్చు. అందుకే దావీదు చెప్తాడు 23వ కీర్తనలో, నేను బ్రతుకు దినములన్నీ కృప క్షేమములే నా వెంట వచ్చును అని దావీదు చెప్తున్నాడు. అవును ప్రియులారా, ఒక వ్యక్తి దేవుని వెంబడించడం ప్రారంభిస్తే ఆ వ్యక్తి వెంట వచ్చే ఏంటంటే దేవుని కృప వెంట వస్తుంది, క్షేమం ఆ వ్యక్తి వెంట వస్తుందండి. దేవుడు ఆ వ్యక్తిని అభివృద్ధి చేస్తాడు, దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు అంటే నిత్యము, ఇంకా చెప్పాలంటే తరతరములకు దీవెనకరంగా చేస్తాడండి. ఈ రోజున దావీదు కుటుంబం ఎంతమందికి దీవెనకరంగా అయింది అంటే, దావీదు వంశములో యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు ప్రియులారా. దావీదు వంశములో ఎందుకు పుట్టాలి? ఎంతోమంది భక్తులు ఉన్నారు కదా బైబిల్లో, ఎంతోమంది పెద్ద పెద్ద ప్రవక్తలు ఉన్నారు కదా, వారి వంశములో కాకుండా దావీదు వంశములో ఎందుకు దేవుడు పుట్టాడు అంటే, దావీదు ప్రార్థన చేస్తున్నాడు, నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండాలి ప్రభువా. నిత్యము అంటే ఎప్పటి వరకు? అది ఎప్పటి వరకైనా అని మనం చెప్పవచ్చు ప్రియులారా. అందుకే దేవుడు కూడా శాశ్వతమైన ఆశీర్వాదాన్ని దావీదు కుటుంబానికి ఇచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు చేసే ప్రార్థన ఎంత ఆశీర్వాదమో చూడగలుగుతున్నావా? నువ్వు చేసే ప్రార్థన ఎంత దీవెనకరంగా నీ కుటుంబానికి ఉండగలుగుతుందో చూడగలుగుతున్నావా? అదే మీ కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేయగలిగితే ఇంకెంత అద్భుతంగా ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధికి నడవటానికి, దేవుని సన్నిధిలో ఉండటానికి, ప్రతి ఆదివారం దేవుని మందిరంలో నీ కుటుంబం కనబడటానికి ఇప్పుడే ఒక తీర్మానం చేసుకోండి. ఎటువంటి పరిస్థితిలో నీ కుటుంబంలో ఏ వ్యక్తి కూడా ప్రార్థన పోగొట్టుకోకూడదండి. ఆదివారం ప్రార్థన ఏ వ్యక్తి కూడా పోగొట్టుకోవద్దు. మీ కుటుంబం అంతా దేవుని మందిరానికి వెళ్ళండి. చెప్పండి, దేవా నేను నీవిచ్చిన నా పిల్లలు, ఇదిగో నా కుటుంబం, మేము నీ సన్నిధిలో ఉన్నామని చెప్పండి. బైబిల్ గ్రంథంలో అబ్రహామును గురించి దేవుడు చక్కని మాట ఒకటి చెప్తా ఉంటారండి. ఆదికాండము 18వ అధ్యాయం 19వ వచనం, యెహోవా అబ్రహామును గురించి చెప్పినది, అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును
నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఎరిగి ఉన్నానను. అబ్రహాం గురించి దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నేను అబ్రహాంకు ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాను. ఆ వాగ్దానాన్ని అబ్రహాం మాత్రమే అనుభవించడం కాదు, అబ్రహాము తర్వాత అబ్రహాము పిల్లలు కూడా అనుభవించేలాగున అబ్రహాము తన పిల్లలందరికీ, తన ఇంట్లో వాళ్ళందరికీ కూడా నీతి న్యాయములు, దేవుని మార్గాన్ని తెలుసుకునే విధానం వారికి నేర్పుతాడు. అట్లాగా అబ్రహాం గురించి నాకు తెలుసు అని దేవుడు చెప్తున్నాడు. కుటుంబ యజమానిగా ఉన్న వ్యక్తులను నేను అడుగుతున్నాను, నువ్వు తండ్రిగా ఉన్నావో, కుటుంబానికి యజమానిగా ఉన్నావో, నేను అడుగుతున్నాను, నీ కుటుంబానికి ఇటువంటి భక్తి నువ్వు నేర్పగలవా? నీ కుటుంబాన్ని గురించి దేవుడు ఇటువంటి సాక్ష్యం చెప్పగలడా? నిన్ను చూసి దేవుడు ఇటువంటి సాక్ష్యం చెప్పగలడా? అబ్రహామును చూసి దేవుడు చెప్తున్నాడు, అబ్రహాం ఎంత నమ్మకస్తుడంటే తను నా సన్నిధిలో నడిచేవాడు నిందారహితుడుగా. రెండవది, తన పిల్లలందరికీ, కుటుంబంతటికి కూడా ఆ మాట నేర్పేవాడు. ఆదికాండం 17:1 దేవుడు చెప్తున్నాడు, అబ్రహాము నా సన్నిధిలో నడుచుచు నువ్వు నిందారహితుడివై ఉండు అన్నాడు. అబ్రహాము నడవటం మాత్రమే కాదు, 18:19 వచ్చేటప్పటికి దేవుడే చెప్తున్నాడు, అబ్రహాము తన కుటుంబం అంతటికి కూడా నేర్పేవాడు. అవును ప్రియులారా, ప్రార్థన చేయటం నీకు మాత్రమే నువ్వు నేర్చుకోవటం కాదు, నీ కుటుంబం అంతటికి నువ్వు నేర్పాలి. నీ పిల్లలకు నేర్పాలి, నీ భార్యకు నేర్పాలి. అలాగే కుటుంబంగా కలిసి మీరు ప్రార్థన చేయటం నేర్చుకోవాలి ప్రియులారా. అబ్రహాము అలాగ నేర్చుకున్నాడు. దాని ఫలితం అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదం అబ్రహాం బిడ్డలు అనుభవించారు, ఇస్సాకు అనుభవించాడు. యాకోబును చూసి దేవుడు చెప్తాడు, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నీ తండ్రి అయిన ఇస్సాకు దేవుడను అని యాకోబుకు అక్కడ ప్రత్యక్షమై, నువ్వు వెళ్ళే చోట్లనెల్లా నేను నీకు తోడుగా ఉండి నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని యాకోబుతో దేవుడు చెప్తున్నాడు. అప్పటికి యాకోబే ఉన్న ప్రార్థనాపరుడా అంటే కాదు, మోసగాడుగా జీవించాడు. అప్పటికే అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. ఇప్పుడు ఒంటరిగా అడవిలో కూడా వెళుతున్నాడు. అప్పుడు దేవుడు యాకోబును దర్శించి చెప్తాడు, యాకోబు నేను నీ తండ్రి దేవుడను, మీ తాతయ్య దేవుడను, కాబట్టి నువ్వు ఈ మార్గంలో ఉన్నాడు, నేను నీకు దేవుడిగా ఉంటాను. అప్పుడు యాకోబు కూడా చెప్తున్నాడు, ప్రభువా నువ్వు నాకు సహాయం చేస్తే నేను నిన్నే నమ్ముకుంటాను, నీ బిడ్డగానే జీవిస్తానని, నీ కొరకే నేను జీవిస్తాను, నీవే నాకు దేవుడుగా ఉంటావు, అలాగే నువ్వు నాకు ఇచ్చే వాటన్నిటిలో కూడా దశమభాగం నీకు ఇస్తానని అక్కడ యాకోబు దేవునితో చెప్తా ఉంటాడు. చూడండి, అబ్రహామును బట్టి ఆ కుటుంబం ఎంతగా దీవించబడింది. ఈ రోజున విశ్వాసులందరూ కూడా అబ్రహాము పిల్లలండి, విశ్వాసులకు తండ్రి అబ్రహాం ప్రియులారా. ఒక వ్యక్తి తను నడవాలి దేవుని మార్గంలో, తన కుటుంబాన్ని నడిపించగలగాలి. ఇదేనండి ఈరోజు దేవుడు మీకు ఇస్తున్న సందేశం. నువ్వు కుటుంబానికి యజమానివైతే ఈరోజు దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. నీ మీద ఒక బాధ్యత ఉంది సహోదరుడా. నీ కుటుంబాన్ని, నీ భార్యని, నీ బిడ్డల్ని నువ్వు దేవుని సన్నిధికి నడిపించాలి. నువ్వు వారికి వాక్యాన్ని నేర్పించాలి. వాళ్ళ గురించిన బాధ్యత నీ మీద ఉంది. దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. ప్రతి తల్లి తండ్రిని దేవుడు లెక్క అడుగుతాడు. ప్రతి తల్లి తన బిడ్డల కొరకు కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి. విలాపవాక్యాలు 2:19 చెప్పబడుతోంది. ప్రియులరా, ఎప్పుడైతే ఒక తల్లి తండ్రి తన బిడ్డల కొరకు అలా ప్రార్థన చేయగలుగుతారో వాళ్ళ కుటుంబంలోని బిడ్డలు ఎలా మారతారంటే యాకోబులా మారతారు ప్రియులారా, సమూయేల్లా మారతారు ప్రియులారా. ఇంకొక కుటుంబాన్ని గురించి నేను చెప్తాను. లూకాసు వార్త 1:5-6 చెప్పబడుతుంది జకరియా ఎలిజబెత్ల కుటుంబం. వాళ్ళ గురించి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, వీళ్ళిద్దరూ భార్యాభర్తలుగా దేవుని సకలమైన ఆజ్ఞల చొప్పున, అన్ని ఆజ్ఞల చొప్పున నిరపరాధులుగా నడుచుకునేవారంట. దేవుని దృష్టిలో వీరు నీతిమంతులు అనే సాక్ష్యాన్ని కూడా సంపాదించుకున్నట్లు అక్కడ వ్రాయబడింది. వాళ్ళకి పుట్టిన కుమారుడు ఎవరు అంటే బాప్తిస్మిచ్చే యోహాన్ అండి. ఆయన గురించి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, అతడు మండుచు ప్రకాశించుతున్న దీపం అయినట్టుండేను అని చెప్పబడింది ప్రియులారా. దేవుని కొరకు అంత మంట కలిగిన యోహాను పుట్టాడంటే కారణం ఆ భార్యాభర్తలు ఇరువురు కలిసి దేవుని సన్నిధిలో నిందారహితులుగా జీవించారు. వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నారు, ప్రార్థనాపరులుగా ఉన్నారు, దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నారు. వారి బిడ్డలు అలాగూ దీవించబడ్డారు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ కుటుంబం ఎలా ఉంది? దేవుని చేత దీవించబడాలి నీ కుటుంబం కోరుకుంటున్నావా? నీ బిడ్డలు దేవుని చేత దీవించబడాలని నువ్వు కోరుకుంటున్నావా? నీ కుటుంబంలో సమస్యలన్నీ తొలగిపోవాలని నువ్వు కోరుకుంటున్నావా? అయితే నువ్వు చేయవలసిన ఒకే ఒక పని, నీవు నీ కుటుంబం కలిసి దేవుని మందిరానికి నడవండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీ సమస్యలన్నీ తీరుస్తాడు, మీ పిల్లల్ని గొప్పవారిగా చేస్తాడు, దేవుని మహిమ కొరకు మీ కుటుంబాన్ని ఉన్నతమైన రీతిలో దీవిస్తాడు. కీర్తన 128 చెప్పబడిన ఆ వాగ్దానాలన్నీ కుటుంబానికి దేవుడు ఇచ్చినవే. అవి దేవుడు మీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు మీరు తీర్మానం చేసుకుంటే మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. దేవుడు నిశ్చయంగా మీ కుటుంబాన్ని కూడా అబ్రహాము కుటుంబంలా దీవించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందామా? ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన.
ఎంతమంది అయితే మా ప్రియులు ఈ కార్యక్రమం చూస్తున్నారు వారందరినీ దర్శించండి. కుటుంబంగా నీ సన్నిధిలో ఉండటానికి కృప దయచేయండి. ఇప్పుడే బలమైన శక్తితో ఈ బిడ్డల్ని తాకండి ప్రభువా. తల్లిదండ్రిని తాకండి, బిడ్డల్ని తాకండి. కుటుంబంగా కలిసి వీరు ప్రార్థన చేస్తే ఆ ఏక ఆత్మ నేను విడుదల చేస్తున్నాను తండ్రి. కుటుంబంలో భేదాలన్నీ చేస్తున్నాము తొలగిపోవాలని జ్ఞాపిస్తున్నాను. కుటుంబం మీద దేవుని యొక్క ఆశీర్వాదం దిగవచ్చును గాక, దేవుని యొక్క జీవము దిగవచ్చును గాక తండ్రి. ఈ కుటుంబాన్ని మీరు దర్శించండి, బలపరచండి ప్రభువా. అయ్యా, ఈ కుటుంబంలో ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో యేసు నామములో ప్రతి అనారోగ్యం ఈ కుటుంబాన్ని విడిచి వెళ్ళాలని జ్ఞాపిస్తున్నాను. ఈ కుటుంబం నీవు నివసించే కుటుంబంగా మారాలి నాయన. నీ సన్నిధి చేత నింపండి, నీ ప్రసన్నం చేత నింపండి, నీ అభిషేకం చేత నింపండి ప్రభువా. ఈ గృహము, ఈ కుటుంబము నీ సన్నిధిలో వర్ధిల్లే కుటుంబంగా చేయండి తండ్రి. నీ మహిమలో ఈ కుటుంబం నివసించే కుటుంబంగా చేయండి. నిత్యము నీ సన్నిధిలో ఆశీర్వదించబడే కుటుంబంగా ఈ కుటుంబాన్ని చేయండి. ఈ కుటుంబం అంతటిని మీరు ఆశీర్వదించి, ఈ కుటుంబం అంతటిని రక్షించి, నీ మహిమతో నింపి దీవించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీ కుటుంబంతో దేవుని సన్నిధిలో ఉండండి. దేవుడు చేసే కార్యాలన్నీ అనుభవించండి. అట్టి కృప దేవుడు మీకందరికీ దయచేయను గాక. ఆమేన్.